గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఏ అనుభవాలు పొందారు? జాతి వివక్ష, మత వివక్ష, అలాగే అతని చర్మాన్ని చూసి కొందరు వెక్కిరించడం ఇలాంటి అనుభవాలు పొందారు. సత్యాగ్రహం అంటే ఏమిటి? సత్యాన్ని ఆచరించడం, అహింస అంటే ఏమిటి? హింస లేకుండా ఉండడం. చంపారన్ సత్యాగ్రహం ఎందుకు జరిగింది? టింకాదిగా విధానం లేకపోవడం వలన ఈ గ్రహం జరిగింది. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని ఎవరు అన్నారు? సుభాష్ చంద్రబోస్. సరోజినీ నాయుడు ఎవరు? సరోజినీ నాయుడు భారత కోకిల అని ఆమెకు పేరు ఉంది. భారత్ పాకిస్తాన్ విభజన ఎప్పుడు జరిగింది? 1947 ఆగస్టు 14వ తేదీన విభజన జరిగింది. ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం ఎవరు చేశారు? జవహర్లాల్ నెహ్రూ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఈ సమయంలో స్వాతంత్రం యొక్క అసలు విలువను మనం ఎలా కాపాడుకోవాలి? ప్రాథమిక విలువలను గౌరవించాలా, కుల మత భేదాలను ఐక్యతను చేసుకోవాలా. వారు భారతదేశానికి ఎలా వచ్చారు? ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ద్వారా వాళ్ళు బ్రిటిష్ వారు మన ఇండియాకి వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన ఆధిపత్యాన్ని ఎలా పెంచుకుంది? భారతదేశం మరియు తూర్పు దేశం మధ్య వ్యాపార సంబంధాలు పెట్టుకొని మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని పెట్టారు. బ్రిటిష్ పాలన భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపింది? మన భారతదేశంలో దోపిడీలు, సంపద దోపిడీలు, స్పైసెస్ అనేవి చాలా బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేశారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమం జరిగింది? వ్యక్తిగత స్వేచ్ఛను నివారించడం వలన ఈ ఉద్యమం జరిగింది. జలియన్ వాలాబాగ్ ఘటన ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13న పంజాబ్లో అమృత్సర్లో జరిగింది. జలియన్ వాలాబాగ్ ఘటనలో ఏం జరిగింది? జనరల్ డయ్యర్ అనే బ్రిటిష్ అధికారి ఎటువంటి హెచ్చరికకుండా సైన్యంతో కాల్పులు జరిపించారు. జనరల్ డయ్యర్ ఎవరు? బ్రిటిష్ సైన్యానికి చెందిన అధికారి. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎలా వచ్చారు? బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చారు. మంగల్ పాండే ఎవరు? భారతీయ సిపాయి. 1857 తర్వాత భారతదేశ పాలనలో ఎలాంటి మార్పు వచ్చింది? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయింది. కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఎవరు? దినేష్ చంద్ర